దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థుల పోరుకు రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో భారత్ పాకిస్తాన్ సమరం ప్రారంభం కానుంది. ఈ జట్లు తలపడుతుంటే రెండు దేశాల నుంచే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు టీవీల ముందుకు చేరిపోతారు. అలాంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది. మరి గత ఫైనల్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అనేది ఆసక్తికర అంశం. ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ గా పాక్ టోర్నీని ఓటమితో ప్రారంభించింది. అదే సమయంలో బంగ్లాపై ఘన విజయంతో భారత్ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. బుమ్రా లేకపోయినా టీమిండియా పేస్ దళాన్ని తొలి మ్యాచ్లో అద్భుతంగా షమి 5 వికెట్ల ప్రదర్శనతో ముందుకు నడిపించాడు. అతడికి హర్షిత్ రాణా తోడయ్యాడు. స్పిన్నర్లు కూడా తమ వంతు పాత్ర పోషించారు. మరి వీరు పాకిస్తాన్పై ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. ఇక దూకుడుగా ఆడుతున్న రోహిత్, శతక వీరుడు గిల్ మరోసారి చెలరేగితే టీమిండియాకు భారీ పరుగులు ఖాయమే. పాకిస్తాన్పై గొప్ప ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ తన మునుపటి ఫామ్ను అందుకుని రాణిస్తే భారత్కు ఇక తిరుగుండదు. మరోవైపు ఫకర్ జమాన్ దూరం కావటం పాక్ జట్టుకు పెద్ద లోటే. స్టార్ బ్యాటర్ బాబర్ అజాం ఫామ్ లేమి కూడా వారిని ఇబ్బంది పెట్టే అంశమే. పాకిస్తాన్కు ఇది చావో రేవో లాంటి మ్యాచ్. తొలి మ్యాచ్లో ఓటమి చెవి చూసిన పాకిస్తాన్కు భారత్తో మ్యాచ్ అత్యంత కీలకం. ఈ మ్యాచ్లో ఓడితే ఇక అంతే. ఆ జట్టు టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టాల్సిందే. దీంతో ఆ జట్టును కూడా తక్కువగా అంచనా వేయటానికి వీలేదు. దాయాదుల పోరంటే ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాణం పెట్టి ఆడతారు. ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ జట్లు 5 సార్లు తలపడ్డాయి. 3 సార్లు పాకిస్తాన్ నెగ్గగా 2 సార్లు భారత్ విజయం సాధించింది. దీంతో ఈసారి గెలిచి ఈ లెక్కలు సరిచేసే పనిలో ఉంది రోహిత్ సేన. 2004, 2009, 2013లో ఒక్కోసారి ఇరు జట్లు తలపడగా చివరిసారిగా జరిగిన 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాది దేశాలు 2 సార్లు తలపడటం విశేషం. ఈ 2 జట్లు ఫైనల్కు చేరాయి. 2004 ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థులు తొలిసారి తలపడ్డారు. ఇక 2017లో ఫైనల్కు చేరిన భారత్ పాకిస్తాన్తోనే తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా ముందు 333 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత్ ఘోరంగా విఫలమై 158 పరుగులకే ఆలౌట్ అయింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ భారత్ పాక్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం జరిగే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చిరకాల ప్రత్యర్థి పాక్ జట్టుపై భారత్ ఘన విజయం సాధించాలని టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు సరోజినీదేవి క్రికెట్ అకాడమీ స్టూడెంట్స్. ఉత్కంఠ భరితంగా జరిగే మ్యాచ్ పై నెలకొన్న భారీ అంచనాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. రాలు తెగే ఉత్కంఠ మరి కాసేపట్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఛాంపియన్ ట్రోఫీకి దుబాయ్ వేదిక సిద్ధమైంది. ప్రస్తుతము ఫ్యాన్స్ కూడా ఈరోజు ఎంతగానో ఆసక్తిగా ఎదురుస్తారు. కేవలం భారతదేశము పాకిస్తాన్ దేశం కాకుండా ప్రపంచ దేశం మొత్తం కూడా క్రికెట్ ఎంతగానో ఎదురుచూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఫ్యాన్స్ ఉన్నారు. సరోజినీదేవి క్రికెట్ అకాడమీ స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు ఇండియా గెలవాలనేటువంటి నినాదాలు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతము ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతగానో లీగల్ గా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే చాలా మంది ఫ్యాన్స్ ఎంతగానో ఉత్కంఠగా ఎదుర్కొన్నట్టు కనబడుతుంది. ఇదంతా కూడా బార్డర్ లో సైనికులు ఏ విధంగా పాకిస్తాన్ బార్డర్ లో ఏ విధంగా మనం దేశ సరిహద్దుల కోసం సైనికులు పోరాడుతున్నారు, అదే తరహాలో ఇండియా అదేవిధంగా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే కూడా ఎంతగానో భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఎంతగానో లీగల్ గా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఫ్యాన్స్ ఉన్నారు. మీరు చెప్పండి, ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? నీకు క్రికెట్ ఫ్యాన్ ఎవరు ఇండియాలో? I am fan of Rohit Sharma. Good morning everyone. Myself K. Ganit Reddy. I am bowler from Sarojini Academy. In today's match, we hope to win in India because India has more experience according to Pakistan, because Pakistan have many injuries like Fakhar Zaman and other players. But India is in a top form and other batsmen and bowlers are coming in form. ఎవరు గెలుస్తారు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో? ఎవరు గెలుస్తారు ఈ రోజు? ఇండియా గెలుస్తుందా? మీకు ఎవరు ఇండియాలో ఎవరు ఇష్టం? విరాట్ కోహ్లీ. నీ పేరు ఏం పేరు? నా పేరు అభినవ్ సూర్య. నేను సరోజిని అకాడమీ విద్యార్థిని. ఏ గేమ్ లో అయినా ఎవరు మంచిగా ఆడతారు గెలిచే లెక్క ఈ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో కూడా